కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయి బాపట్ల జిల్లా మార్టూరులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ అజీజ్ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు అరకు నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 6 నెలల క్రితం సైతం బెంగళూరుకి గంజాయి తరలించి విక్రయించినట్లు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ 1,15,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మా మార్టూరు సిఐ గారు తన సిబ్బందితోటి వారికి రాబడినటువంటి ఈగిల్ టీము ఇంకా వేరే సమాచారం ద్వారా మన టోల్ ప్లాజా దగ్గర షిఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వారితో పాటు ఉన్నటువంటి 25 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అబ్దుల్ అజీజ్ అని బెంగళూరులో నివాసం ఇతను షేక్ ఫర్జానా బేగం అనేవాడు నెల్లూరులో ఉండేటువంటి ఈవిడతోటి సహజీవనం చేస్తూ గతంలో కూడా 3 సార్లు ఈ విధంగా ఒరిస్సా బోర్డర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీడియేటర్ల ద్వారా ఈ గంజాయి కొనుగోలు చేసుకుని బెంగళూరు ప్రాంతంలో డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనకి రాబడిన సమాచారం మేరకు మనం మా సిఐ గారి సిబ్బంది నిన్న సాయంత్రం రాత్రి 10 గంటలకి అరెస్ట్ చేసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఈ రోజు కోర్టుకి హాజరుపెట్టడం జరుగుతుంది. దీనిలో ఈ 25 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 2 కేజీల లెక్కన మొత్తంగా 50 కేజీల గంజాయి, దాంతో పాటు షిఫ్ట్ డిజైర్ కారు, వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇవి ఎక్కడి నుంచి కొన్నారు, వీళ్ళు ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు, కన్జ్యూమర్స్ ఎవరు, పర్చేజర్స్ అక్కడ అమ్మిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తర్వాత వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మా మార్టూరు సిఐ గారు తన సిబ్బంది